రాజశేఖర్ గారు చెప్పే దాంట్లో ఒక పాయింట్ నాకు అనిపిస్తుంది. ఆయన చెప్పేది ఇప్పుడు ఎన్టీ రామారావు ఆయన స్వంతగా రాసుకున్నాడా, స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చాడా, ప్రజల నుంచి వచ్చిందా, లేకపోతే అప్పుడు ఎవరన్నా అప్పుడు ఆ కన్సల్టెంట్ గా చెప్పబడని ఎవరన్నా రాసిచ్చారో తెలియదు. కానీ ఎన్టీ రామారావు ఆ టైప్ ఆఫ్ స్లోగన్ తీసుకుంటేనే మీకు ఆ రోజు నష్టం కనిపించలేదు. ఈ రోజు తీస్తే మాత్రం ఇది సునీల్ కనుగోలు ఇచ్చాడా, ప్రశాంత్ కాదు రజనీకాంత్ గారు. స్లోగన్ ఒకటే కాదు. ఎన్టీ రామారావు గారిని 84లో నాదెండ్ల భాస్కరరావు గారు దించేశారు. దించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి వెళ్ళి పగ్గాలు తీసుకుని మొత్తం ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు తను సొంతంగానే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. హీ మే హ్యావ్ బీన్ ఎ పొలిటీషియన్ హిమ్సెల్ఫ్. అది పక్కన పెడితే ఆయన కూడా ఆ పార్టీకి స్ట్రాటజీని నిర్మించి పార్టీ అంతర్గత పొలిటీషియన్ స్ట్రాటజిస్ట్ అయితే వచ్చిన నష్టమే లేదు. నో ఎందుకు ప్రాబ్లం అంటే పెళ్లి కొడుకే పూజారి అవ్వాలనుకుంటున్నారు, పురోహితుడు అవ్వాలనుకుంటున్నారు మీరు. అట్లా ఉండదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. పురోహితుడు మంత్రం చెప్తాడు, దాంట్లో మమ అనుకోమంటాడు, అంటే వీడి తరఫున వాడు చదువుతున్నాడు, అవుట్ సోర్స్డ్ మంత్రం చదువుతున్నాడు. అర్థమైందా? అంచేత ఈ సిస్టమ్ మనకి టైమ్స్ ఇమెమోరియల్ నుంచి ఉన్నది. అండ్ ఇది తప్పు కాదు. అండ్ ఎన్టీ రామారావు గారి క్యాంపెయిన్ కానీ, తర్వాత చంద్రబాబు గారి క్యాంపెయిన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ కానీ, రాజశేఖర రెడ్డి గారి క్యాంపెయిన్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. దాన్ని ప్రొఫెషనలైజ్ చేయడానికి ఇందాక వారు చెప్పినట్టుగా అమెరికన్ సొసైటీలో ఉన్న మోడల్స్, వాట్ ఎవర్ మోడల్స్ దట్ ఆర్ బీయింగ్ అడాప్టెడ్ ఇన్ అమెరికన్ సొసైటీ, దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసి మంచి తీసుకున్నారని నా ఉద్దేశం. ఏకీభవిస్తున్నా. నలుగురు ప్రజలు కలుసుకొని ప్రజలే కదా, కౌంటర్ కోసం అయితే మాట్లాడక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు కౌంటర్ యూ, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రడిక్షన్ విత్ యూ. నేను చెప్పేది ఏమిటంటే, నేను ఒక టీచర్గా ప్రజాస్వామ్య మౌలిక, ఇవాళ ప్రజాస్వామ్యం లేదు, మీడియా లేదు, ఇవాళ దుకాణము ఇవాళ డబ్బా వాళ్ళదే, కాబట్టి దానికి వాల్యూ లేదు. నేను ఒక వాల్యూ మాట్లాడుతున్నా. ఒక నలుగురు పంచులు అంటాం కదా, నలుగురు ఊర్లో కూర్చొని నాలుగు రకాల బ్యాక్గ్రౌండ్స్లను వెతుక్కొని మనకి ఏమి అవసరమో, మనం ఏమి అడగాలి, దేని ద్వారా ఓటేయాలనేది ఒక పద్ధతి. రాజకీయ ఐడియాలజీ చెప్పడం వేరు, మొదటిది. రెండోది, ఎన్టీ రామారావు కాంగి అన్న, కుక్కముతి పిందెలన్నా, లేకపోతే ఇంకొకటన్నా ఆయన ఫెడరల్ స్ట్రక్చర్ అనే ఒక ఐడియాలజీతోటి కాంగ్రెస్ పార్టీకి యాంటీ కాంగ్రెస్ అనే తమిళనాడును చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన ఇదంతా స్టార్ట్ చేసినాడు. ఆయనకు స్క్రిప్ట్ రైటర్ ఎవడు, ఐడియాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, అది వేరే సంగతి. కానీ నేను అనేది ఓటర్లకు సంబంధించిన డిసిషన్ మేకింగ్ మీద ఎటువంటి ప్రభావాన్ని వీళ్ళు చూపిస్తున్నారు, ఒకటి. రెండవది, ఒక రీసెర్చ్ డెమోగ్రఫికల్ స్టడీ చేసి ఈ ఊర్లో ఎంతమంది దళితులు ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీలో, దానిలో ఇంకెవరున్నారు, వాళ్ళ దగ్గర ఒక డిసెంట్ కమ్మలు, కాపులు సంబంధించి, కాపులు, శెట్టి బలిజలు, కాపులను కనుక మనము లిఫ్ట్ చేస్తే శెట్టి బలిజలకు కోపం వస్తుంది, కాబట్టి అటువంటి నెరేటివ్ను ఒక డెవలప్. అంటే ఇవన్నీ కూడా ప్రజల నుంచి వస్తే నాకు అభ్యంతరం లేదు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి క్రియేషన్కి తేడా ఉంటుంది, మనం ఒకటి గమనించుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ లైస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ.